బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ మాట్లాడుతూ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన స్వార్థం కాకుండా సమాజం కోసం జీవించాలని అన్నారు. చెరువు జమ్ములపాలెం ఎన్సర్చ్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు జేసీఎన్ఎంఎం సర్వీసు సొసైటీ అధ్యక్షుడు కన్నెగంటి జాన్ వెస్లీ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఎంఈఓ నిరంజన్ విద్యతోనే ఎదగాలని, కష్టాలు ఎదుర్కొన్న వారు కూడా చదువుతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే జీవిస్తుంది. అంటే దాని చుట్టూ వలయం ఏర్పాటు చేసుకొని జీవిస్తుంది, కానీ ఆ వలయం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. తేనెటీగ తాను పూలలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి ఆ మకరందాన్ని నలుగురికి పంచిపెడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన స్వార్థం కోసం కాకుండా నలుగురు కోసం జీవించాలి అనేది ఈ చిన్న కథ యొక్క సారాంశం. మనం కూడా పుట్టుతాం, సహజం మళ్ళా కొంతకాలం ఎక్కడం సహజం. ఈ పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత మధ్య మనం ఏం చేసాం, ఎంతకాలం జీవించామో కాదు, ఎంతమంది కోసం మనం జీవించామనేది ఇంపార్టెంట్. మరి సహోదరుడు జ్ఞానేశ్వరి గారు చూడండి, నాకు కొన్ని గుర్తొస్తుంది. బైబిల్లో టీవీలో వస్తుంది జ్ఞానేశ్వరి గారు, రాజమండ్రి సుభాషికులు, ప్రపంచ సుభాషికులు, ఆయన గుర్తొచ్చారు. వాళ్ళు కూడా చర్చి పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అంటే మనిషి ఉన్న దాంతో ఎంతో కొంత త్వరలో సేవ అనేది చాలా గొప్ప విషయం. మరి వారికి నూతన ప్రతి సంవత్సరం మరి మన పిల్లలకి నోటు సంస్థలు